హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ శ్రీ అనుష. సో అన్న ప్రశ్న గురించి తెలియని వాళ్ళు ఎవ్వరూ ఉండరు. కానీ ఆయుర్వేదంలో స్వర్ణ ప్రశ్న గురించి తెలిసిన వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. అసలు ఈ స్వర్ణ ప్రశ్న అంటే ఏంటి? ఇది నిన్న మొన్న సృష్టించింది కాదు. గత 5,000 సంవత్సరాల నుంచి దీని యొక్క ప్రాముఖ్యత ఉంది. సో స్వర్ణ ప్రశ్న గురించి తెలియజేయడానికి ప్రజెంట్ మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆయుర్వేద నిపుణులు డాక్టర్ బి శెట్టి శాంతిశ్రీ గారు ఉన్నారు. సో మేడంతో మాట్లాడి కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకుందాం. నమస్తే మేడం. నమస్తే అమ్మా. ఎలా ఉన్నారు? బాగున్నాను అనుష, నువ్వెలా ఉన్నావు? నేను చాలా బాగున్నాను. థ్యాంక్ యూ మ్యామ్. సో స్వర్ణ ప్రశ్న అంటే ఏంటి అసలు? ఇప్పుడు నువ్వు చెప్పింది కరెక్టే. అన్నప్రాశన గురించి తెలిసినంత అవును. విధంగా స్వర్ణప్రాశన గురించి ఎవరికీ తెలియదు. ఈ స్వర్ణప్రాశన అనేది 5,000 సంవత్సరాల క్రిందట కాశ్యప సంహితలోనే చెప్పడం జరిగిందనమాట. అంటే నామకరణం, అన్నప్రాశనం ఇవి ఎలాగైతే సంస్కారాలు ఉన్నాయో అలాగే స్వర్ణప్రాశన సంస్కారం అనేది కూడా పిల్లల గురించి చెప్పడం జరిగింది. ఓకే. పిల్లలు పుట్టిన రెండో రోజు నుండి మొదలుకొని 16 సంవత్సరాల లోపు పిల్లలకి ఇది ఇవ్వచ్చు అనమాట. దీనివల్ల మెమరీ పవర్ పెరగడము, ఇమ్యూనిటీ పెరగడము, డైజెస్టివ్ సిస్టము సరి అవడము, ఇలా చాలా రకాల బెనిఫిట్స్ ఉన్నాయి. ఈ స్వర్ణప్రాశన అంటే ఏంటంటే స్వర్ణ భస్మాన్ని, స్వర్ణం అంటే గోల్డ్, ప్రాశన అంటే నాకించడం అనమాట. గోల్డ్ని నాకించడం. గోల్డ్ని నాకించడం ఏంటి? ఇదేదో కొత్తగా ఉంది, వింతగా ఉంది అని అనుకుంటారు. కానీ ఇది వేల సంవత్సరాల నుండి వేరే రూపంలో వచ్చేది. అందుకే రాజులు, పూర్వకాలంలోని రాజులు బంగారు పళ్ళాల్లో తినడం, వెండి కంచాల్లో తినడం, అంటే వెండిని బంగారాన్ని లోపలికి తీసుకోవడం వల్ల పిల్లల్లో ఇమ్యూనిటీ పెరగడమే కాకుండా వాళ్ళ యొక్క ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి ఎంతో దోహదపడతాయని అప్పట్లో ఈ విధంగా చేసేవాళ్ళు. సో ఇది కాలక్రమేణా మరుగున పడిపోయింది. కానీ ఇప్పుడు దాన్ని ఆయుర్వేదిక్ డాక్టర్స్ అందరూ ఈ స్వర్ణ బిందు ప్రాశన అని, స్వర్ణ ప్రాశన అని డిఫరెంట్ పేర్లతోని పెట్టి సేల్ చేస్తూ ఉన్నారనమాట, ప్రొడక్ట్స్ ఇస్తూ ఉన్నారు. ఓకే. సో ఏంటి అసలు ఈ ప్రొడక్ట్స్ అనేవి ఎలా ఉంటాయి? ఏ ఏజ్ నుంచి మనం ఇవ్వచ్చు అంటారు దీన్ని? ఈ స్వర్ణ బిందు ప్రాశన, స్వర్ణ ప్రాశన అవనివ్వండి, స్వర్ణ బిందు ప్రాశన అవనివ్వండి, వాళ్ళ కంపెనీలను బట్టి పేర్లు మారుతూ ఉంటాయి. కొంతమంది వాళ్ళ కంపెనీ నేమ్తో స్టార్ట్ అయ్యేలా చూసుకుంటూ ఉంటారు. ఇది లిక్విడ్ లాగా ఉంటుంది. లేదు అంటే నాకించడం అన్నాను కదా, కొంతమంది తేనెని మిక్స్ చేసేసి, అంటే స్వర్ణ భస్మము ఒక రకమైన గీ, మెడికేటెడ్ గీ ఉంటుందన్నమాట. అంటే మేధ్య రసాయనాలైన హెర్బ్స్ ఉంటాయి, మెమరీని బూస్ట్ చేసే హెర్బ్స్తో కలిపి మేళవించి తేనెని కలిపి నాకించడానికి ఇస్తూ ఉంటారు. అలా కాకుండా కొంతమంది ఏంటంటే ఘృతాన్ని, స్వర్ణభస్మాన్ని కలిపి ఇస్తూ ఉంటారు. వాళ్ళు ఇంటికి ఇచ్చిన తర్వాత వాళ్ళని తేనెతో కలిపి తీసుకోమని చెప్పి సజెస్ట్ చేస్తూ ఉంటారు. ఓకే. అయితే బేసిక్గా అన్న ప్రశ్న అయితే ఒక 6th మంత్ నుంచి స్టార్ట్ చేస్తారు. మరి స్వర్ణ ప్రాశన అనేది పిల్లలు ఏ వయసు వాళ్ళు స్టార్ట్ చేస్తే మంచిదంటారు? అసలు అవగాహన లేకపోవడం వల్ల చాలామంది 3వ సంవత్సరం, 5వ సంవత్సరంలో స్టార్ట్ చేస్తున్నారు. కానీ అనుష, జనరల్గా అయితే పుట్టిన రెండో రోజు నుండి యాజ్ ఏ ప్రివెంటివ్ మెడిసిన్ కింద, అంటే నీకు తెలుసు కదా, నేను ఆటిజం, ADHD కేసెస్ డీల్ చేస్తూ వాళ్ళందరికీ ఏంటంటే ఈ స్పీచ్ డిజార్డర్స్ ఉన్న వాళ్ళకి కానీ, రిగ్రెషన్ ఉన్న వాళ్ళకి కానీ అలాంటి ఇష్యూస్ కలగకుండా యాజ్ ఏ ప్రివెంటివ్ మెడిసిన్ కింద సెకండ్ డే నుండి వాడితే చాలా హెల్ప్ చేస్తుంది. ఎందుకంటే స్వర్ణబిందు ప్రాశన అనేది మెమరీ బూస్ట్ కింద పనిచేస్తుంది. మేధ్యవర్ధనం అంటే మెమరీని పెంచడము, ఇంటెలిజెన్స్ని పెంచడము, తర్వాత డైజెస్టివ్ సిస్టంలోను, గట్ ఇష్యూస్లోను ఇమ్యూనిటీ బూస్టర్ కింద. ఇందులో ఏంటంటే కనుక స్వర్ణభస్మానికి అత్యంత శక్తివంతమైనది ఆయుర్వేదంలోనే. స్వర్ణభస్మాన్ని చిన్నపిల్లలకి ఏమో స్వర్ణబిందు ప్రాశన, స్వర్ణప్రాశన రూపంలో, లేహ్య రూపంలో ఇస్తూ ఉంటాము. అదే పెద్దవాళ్ళకైతే కనుక దాన్ని ఏదో ఒక టాబ్లెట్ రూపంలో కానీ, పౌడర్ రూపంలో కానీ తయారు చేస్తూ ఉంటాం. ఎందుకంటే అది ఇమ్యూనిటీని పెంచడమే కాకుండా ఈ క్యాన్సర్ వంటి వాటిల్లోనూ చాలా వాటిల్లో చాలా హెల్ప్ చేస్తుంది. ప్రపంచంలోనే అంతు చిక్కని వ్యాధులకి ఈ స్వర్ణభస్మాన్ని మనం ఇవ్వచ్చు. అది పిల్లల్లో లేహ్య రూపంలో ఇస్తాము, పెద్దవాళ్ళలోనేమో పౌడర్, ఇలా చెప్పాను కదా, అలా ఇవ్వచ్చు అనమాట. బట్ ఈ రోజుల్లో ఏంటంటే వీటి గురించి కూడా అవేర్నెస్ బాగా వచ్చేసి చాలా మంది కల్తీ చేస్తున్నారు. సో బయట వాళ్ళకి మన దానికి డిఫరెన్స్ ఏంటి? ఎలా గుర్తించవచ్చు ఇది ఒరిజినల్ స్వర్ణ భస్మం అని? ఇది స్వర్ణ భస్మం కాదు, స్వర్ణ ప్రాశన. ఎందుకంటే ఒరిజినల్ స్వర్ణ భస్మం మార్కెట్లో దొరికేస్తూ ఉంటాయి. కానీ స్వర్ణ భస్మాన్ని తీసుకొని మనం ఇంట్లో తయారు చేసుకునే మెడిసిన్ కాదు ఇది. ఆయుర్వేది డాక్టర్ పర్యవేక్షణలోని తన యొక్క కండిషన్ బట్టి, కిడ్నీ కండిషన్ బట్టి, వాళ్ళ ఏజ్ని బట్టి, వాళ్ళ యొక్క ప్రాబ్లమ్ని బట్టి 0 to 1 year పిల్లలకైతే ఒక రకమైన క్వాంటిటీతో మిక్స్ చేసి మేము తయారు చేస్తాము. 1 to 3 years పిల్లలకి ఒక రకంగా, 3 to 5 years పిల్లలకి ఒక రకంగా, 5 to 7 yearsకి. అది చెప్పాను కదా, ఏజ్ని బట్టి ఉంటుంది, వాళ్ళ యొక్క కండిషన్ బట్టి చూసుకొని తయారు చేసుకోవాలి అనమాట. ఇప్పుడు ఇది మాది శ్రీప్రథమ ఆయుర్వేదం కంపెనీది ఇది. ఓకే. ఇది అమృత స్వర్ణ బిందు ప్రాశన. మా కంపెనీ ప్రోడక్ట్ ఏంటంటే ఇప్పుడు జనరల్గా స్వర్ణ ప్రాశన, కానీ ఇది అమృత స్వర్ణ బిందు ప్రాశన అనమాట. ఇది డిఫరెంట్ ఏజ్ కేటగిరీలను బట్టి మేము తయారు చేస్తాము. ఓకే. ఇప్పుడు నా చేతిలో ఉన్నది
ఇది ఏ ఏజ్ వాళ్ళకి సూట్ అవుతుంది? 5 to 7 ఇయర్స్ వాళ్ళకి. అబోవ్ 5 to 7. 5 to 7 ఇయర్స్ వాళ్ళకి. అందులో కలిపే స్వర్ణ భస్మం క్వాంటిటీ చేంజ్ అవుతూ ఉంటుందన్నమాట. ఓకే. ఓకే. సో ఎలా వాడాలి మేడం ఇది? ఇది 30 ml బాటిల్ వస్తుంది. డ్రాప్స్ లాగా ఉన్నాయి. డ్రాప్స్‌లా ఉంటుంది. దీన్ని కొంచెం షేక్ చేయాలి రోజు. ఓకే. ఓకే. అండ్ డబుల్ బాయిలింగ్ మెథడ్ ద్వారా అంటే కొంచెం ఒక గిన్నెలో వాటర్ తీసుకొని దానిలో ఇది పెట్టి వేడి చేయాలన్నమాట. ఇది ఆల్రెడీ లిక్విడ్ ఫామ్‌లోనే ఉంటుంది. కొంచెం గోరువెచ్చగా చేసి యూజ్ చేయాలి దీన్ని. ఓకే. ఆల్రెడీ సెడిమెంట్ అయిపోయింది కొంచెం కింద. అవునవును. దాన్ని బాగా షేక్ చేసి 1 mlని ఇలా తీసుకోవాలి. ఓకే. తీసుకొని స్పూన్‌లో వేసి దాన్ని తేనెకి చెప్తామన్నమాట. 1/2 టీ స్పూన్ కానీ 1 టీ స్పూన్ కానీ తేనె చెప్తాం. వాళ్ళ ఏజ్‌ని బట్టి మనం చెప్తాం. 1/2 టీ స్పూనా 1 టీ స్పూనా. అదే బాగా చిన్నపిల్లలు అయితే కనుక 1/4 టీ స్పూన్ కానీ లేదంటే 5 చుక్కల తేనెలో ఇన్ని చుక్కలు కలపాలి అని చెప్పి చెప్తాం డోసేజ్. సో ఇప్పుడు ఇది అబోవ్ ఇది 5 ఇయర్స్ కాబట్టి ఎంత? 1 టీ స్పూన్ 1 టీ తేనె స్పూన్. తీసుకోవచ్చు. తీసుకొని డైలీ 1 ml తీసుకోవాలి. అదే నార్మల్ కిడ్స్ అంటే ఏ ప్రాబ్లం లేదు ఓన్లీ ఇమ్యూనిటీ బూస్టర్ కింద బ్రెయిన్ బూస్టర్ కిందే వాడాలి అని అనుకుంటే కనుక ఫ్రీక్వెంట్గా కోల్డ్ కాఫ్ వస్తుంది, రెస్పిరేటరీ ట్రాక్ డిసార్డర్స్ చాలా ఎక్కువగా ఉన్నాయి అనుకునే పిల్లలకి పుట్టిన 2వ రోజు నుండి 6 months పాటు డైలీ 1 ml వాడితే సరిపోతుంది. అదే ఈ స్పెషల్ కిడ్స్ ఉన్నారు అంటే ఆటిజం, ADHD స్పెషల్ కిడ్స్ ఎవరైతే ఉన్నారో ఇష్యూ ఉన్న వాళ్ళకి మనం ఎంతకాలం ప్రిస్క్రైబ్ చేస్తే అంతకాలం ఇస్తూ ఉండాలి. డాక్టర్స్ పర్యవేక్షణలో మీరు ఎంత కాలం వరకు ప్రిస్క్రైబ్ చేస్తే అంతకాలం వాడుతూ ఉండాలి. ఇదేంటంటే మనం ఏదైతే మెడిసిన్స్ ఇస్తున్నామో ఏ ప్రాబ్లంకి అయితే చిన్నపిల్లలకి ఇప్పుడు ఆస్తమాకి వచ్చారనుకోండి, ఆస్తమా మెడిసిన్స్ ఇచ్చామనుకోండి, దానితో పాటు ఈ స్వర్ణబిందు ప్రాశన వాడాల్సి వచ్చి ఇస్తే కనుక ఆ ఆస్తమా తాలూకా మెడిసిన్స్ యొక్క పొటెన్సీని కూడా ఇది పెంచుతుంది అనమాట ఈ మెడిసిన్. ఓకే. ఎందుకంటే ఇందులో ఉన్న స్వర్ణ భస్మము మనలో మనం దేనికైతే మెడిసిన్ వాడుతున్నామో దాని యొక్క కెపాసిటీని పొటెన్సీని పెంచి అది త్వరగా యాక్ట్ చేసేలాగా ఆ డిసీజ్ నుండి త్వరగా విముక్తి అయ్యే విధంగా చేస్తుంది, యాక్ట్ చేస్తుంది. ఆ కెపాసిటీ దీనికి ఉంది. సో నార్మల్ గా ఏ ప్రాబ్లం లేని వాళ్ళకి, ఆటిజం కానీ ADHD లేని వాళ్ళకి ఇమ్యూనిటీ పరంగా ఇది బెస్ట్. ఇమ్యూనిటీ పరంగానే కాదు, ఇది ఫిజికల్ అండ్ మెంటల్ డెవలప్మెంట్ కి చాలా బాగా పనిచేస్తుంది. ఏంటంటే ఇప్పుడు పుట్టిన పిల్లలకి మనం వ్యాక్సినేషన్ ఏ విధంగా అయితే వేయిస్తున్నామో అదే విధంగా ఈ ఆయుర్వేదంది స్వర్ణబిందు ప్రాశన కనుక వాడితే పిల్లల్లోని ఫ్రీక్వెంట్ కోల్డ్ కాఫ్ ఈ ఇష్యూస్ నుండి లేదంటే కనుక ఈ గట్ ఇష్యూస్ నుండి అన్నిటి నుండి కూడా వాళ్ళని విముక్తులను చేయొచ్చు. వెరీ నైస్. సో ఎంత క్వాంటిటీ తీసుకోవాలో చాలా డీటెయిల్ గా చెప్పారు. మరి ఏ టైంలో తీసుకుంటే మంచిదంటారు? ఇది ఎర్లీ మార్నింగ్. ఆయుర్వేదిక్ మెడిసిన్స్ ఏంటంటే కొన్ని రకాలు, చాలా వరకు పిల్లల మెడిసిన్స్ అయితే కనుక ఈ స్వర్ణబిందు ప్రాశన లాంటివి లేదంటే ఇమ్యూనిటీని బూస్ట్ చేసేవి కానీ అలాంటి మెడిసిన్స్ అన్ని ఎర్లీ మార్నింగ్ పరగడుపుని తీసుకుంటే మంచిది. బ్రష్ చేసిన వెంటనే దీన్ని 1 mlని విత్ హనీతో తీసుకున్న తర్వాత 15 to 30 minutes గ్యాప్ ఇచ్చి ఆ తర్వాత మనం మెడిసిన్ అది వేరే ఫుడ్ ఏదైనా తీసుకోవచ్చు. ఓకే. ఓకే. వేరే ఏ ప్రాబ్లం ఉన్నా సరే తీసుకున్నా మంచిదే. పుట్టిన 2వ రోజు కూడా పుట్టిన 2వ రోజు నుంచి వాడొచ్చు అని చెప్తున్నాను కదా. అంటే యాజ్ ఏ ఇమ్యూనిటీ బూస్టర్ కింద బ్రెయిన్ బూస్టర్ కింద వాడొచ్చు. ఇప్పుడు చాలా మంది పేరెంట్స్కి ఉన్న కన్సర్న్ ఏంటంటే పిల్లవాడి ఫోకస్ సరిగ్గా లేదు, సరిగ్గా చదవట్లేదు, చదివింది గుర్తుండట్లేదు అంటారు. అలాంటి వాళ్ళకి కూడా 6 months పాటు ఇది వాడితే సరిపోతుంది. లేదంటే ఆటిజం ADHD పిల్లలు హైపర్ యాక్టివ్ ఉంటారు, వాళ్ళకి మినిమం బేసిక్ అండర్స్టాండింగ్ ఉండదు, అలాంటి పిల్లలు కూడా డైలీ వాడుతూ ఉంటే సరిపోతుంది. సో మేడం అయితే నేను కూడా విన్నాను అనమాట చాలా మంది దగ్గర. ఏంటంటే పుష్యమి నక్షత్రం రోజు పిల్లలకి ఈ స్వర్ణ ప్రాశన చేస్తూ ఉంటారు కదా, ఎందుకు ఆ పర్టికులర్ డే రోజు ఎందుకు చేయాలంటారు? అంటే యాక్చువల్గా ఇందులో ఏంటంటే అనూష, ఆయుర్వేదిక్ డాక్టర్స్ ఒకప్పుడు, ఇప్పుడు కాదు, ఒకప్పుడు ఏం చేసేవాళ్ళంటే సొంతంగా వెళ్ళి మూలికల్ని రాహబ్స్ని కలెక్ట్ చేసి వచ్చి తయారు చేసేవాళ్ళు. అలాంటి ఆ టైంలోని ఈ ఆయుర్వేదిక్ డాక్టర్స్కి పుష్యమి నక్షత్రం రోజు రాహబ్స్ని కలెక్ట్ చేసి ఏదైనా మెడిసిన్ తయారు చేస్తే దాని యొక్క పొటెన్సీ బాగా పెరుగుతుంది అండ్ పేషెంట్ల మీద అది బాగా వర్క్ చేస్తుంది అని చెప్పేసి మా ఆయుర్వేద గ్రంథాల్లో చెప్పారనమాట. సో ఆ పుష్యమి నక్షత్రం రోజు మెడిసిన్ హెర్బ్స్ కలెక్ట్ చేసి మెడిసిన్ తయారు చేయడం చాలా మంచిది. పుష్యమి నక్షత్రం రోజు హెర్బ్స్ కలెక్ట్ చేయడం వల్ల దాని యొక్క పొటెన్సీ పెరుగుతుంది అని చెప్పి ఉన్న దాన్ని బిజినెస్ ప్రకటనల కోసం ఈ విధంగా చెప్పడం జరిగిందనమాట. అందువల్ల ఓన్లీ పుష్యమి నక్షత్రం రోజు వాడడం వల్ల, నెలకు ఒక్కసారి వచ్చే పుష్యమి నక్షత్రం రోజు వేయడం వల్ల పిల్లల్లో ఇమ్యూనిటీ పెరగడం, బ్రెయిన్ బూస్ట్ అవ్వడం అనేది సాధ్యం కాదు. ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితులకి డైలీ కంటిన్యూస్ 6 months పాటు వాడాలి. ఈ కాశ్యప సంహితలో ఏం చెప్పారంటే కంటిన్యూస్ 1 month పాటు వాడడం వల్ల మేధావులు అవుతారని, అపర మేధావులు అవుతారని, అదేవిధంగా 6 months పాటు కనుక వాడితే ఈ స్వర్ణబిందు ప్రాశనని మనం ఏమి చెప్తే అది వాళ్ళు గుర్తుంచుకుంటారు అని
చెప్పేసి, అంటే అద్భుత మేధావి అవుతారు అని చెప్పేసి గ్రంథాల్లో చెప్పబడింది. ఓకే. అలాంటిది ఇప్పుడు నెలకొకసారి 24 నెలలు వాడాలి, 36 నెలలు వాడాలి అని చెప్తారు. అంత లాంగ్ రన్ 1 మంత్లీ వన్స్ ఏదో 1, 2 డ్రాప్స్, 3 డ్రాప్స్ వేస్తే ఇమ్యూనిటీ అయితే డెవలప్ అవ్వదు. డెవలప్ అవ్వదు. దానివల్లనే జనాల్లో ఏంటంటే ఇలాగ వాడిన వాళ్ళు ఉన్నారు. 24 నెలల పాటు వేయించి, మేడం మేము స్వర్ణప్రాషన్ వాడామండి, ఏం ఫలితం లేదండి, దీని గురించి ఇంత గొప్పగా మీరు చెప్తున్నారు కానీ మేము అనుకున్నంత రిజల్ట్స్ చూడలేదండి అని అంటూ ఉంటారు. ఎందుకు మీరు రోజు 1 ml వాడే మెడిసిన్ని మీరు రోజుకు 2 డ్రాప్స్, మంత్కి 2 డ్రాప్స్ వాడితే ఏం ఫలితం ఉంటుంది? అవును. ఎఫెక్టివ్ ఉండదు కదా ఎఫెక్ట్ ఉండదు అసలు ఏమీని. సో నేను అదే చెప్తాను ఏ పేరెంట్‌కైనా కూడా, వాడే ఉద్దేశం ఉంది అంటే కనుక ఏ పిల్లలకి వాడినా కూడా యాజ్ ఏ బ్రెయిన్ బూస్టర్ కింద, ఇమ్యూనిటీ బూస్టర్ కింద కానీ, లేదు అంటే ఏ విధంగా అయినా యాజ్ ఏ ప్రివెంటివ్ మెజర్మెంట్స్ ప్రకారంగా మీరు డైలీ 1 ml డోసు పుట్టిన రెండో రోజు నుండే 6 మంత్స్ పాటు కంటిన్యూస్ యూజ్ చేస్తే పిల్లల్లోనే అద్భుతమైన చేంజెస్ మీరు చూడగలుగుతారు. అంటే ఓవరాల్ ఫిజికల్ అండ్ మెంటల్ డెవలప్మెంట్ బాగా జరుగుతుందనమాట. సో పుష్యమి నక్షత్రం రోజే వాడాలి అనే కాన్సెప్ట్ నుండి బయటకు రండి. కాకపోతే మీరు ఫస్ట్ టైం మొదలు పెట్టేటప్పుడు ఒకవేళ కావాలి అనుకుంటే పుష్యమి నక్షత్రం రోజు స్టార్ట్ చేయొచ్చు. ఓకే. అంతేగాని ఆ ఒక్క డే వేస్తే సరిపోదు. ఓకే. సో మరి ఈ స్వర్ణ బిందు ప్రాష్ని ఆర్డర్ చేసుకోవాలి అనుకుంటే ఎలా ఆర్డర్ చేసుకోవాలి? ఏమైనా వెబ్సైట్ కానీ ఏమైనా ప్రొవైడ్ చేశారా మీరు? ఆటిజం ఆయుర్వేదం అని చెప్పి మాది వెబ్సైట్ ఉంది. శ్రీప్రథమ.com కూడా ఉంది. కానీ షాపింగ్ కార్ట్ అయితే ఆటిజం ఆయుర్వేదంలో ఉంది. మీరు ఆ ఆటిజం ఆయుర్వేదం వెబ్సైట్ నుండి ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు. లేదంటే మా హాస్పిటల్ నెంబర్స్ ఉన్నాయి. హైదరాబాదు, విశాఖపట్నం, బెంగళూరులో బ్రాంచెస్ ఉన్నాయి. ఈ స్టేట్స్ వాళ్ళైతే అక్కడికి వెళ్ళి డైరెక్ట్గా కూడా తీసుకోవచ్చు. ఏజ్ని బట్టి అడిగితే మా వాళ్ళు ఇస్తారు. లేదు నన్ను కన్సల్ట్ చేసి వాళ్ళ యొక్క కండిషన్ బట్టి తీసుకోవాలి, ఎన్ని నెలలు వాడాలి అని అనుకుంటే కనుక నన్ను కన్సల్ట్ అవ్వచ్చు. సో చూసారు కదా వ్యూయర్స్, శ్రీ ప్రథమ ఆయుర్వేద హాస్పిటల్స్ వాళ్ళు ఓన్గా ఈ ప్రోడక్ట్ని మ్యానుఫ్యాక్చరింగ్ చేశారు. అమృత స్వర్ణ బిందు ప్రాశన. మీకు కనుక ఈ ప్రోడక్ట్ కావాలి అనుకుంటే ఇది కేవలం మన ఆటిజం, ADHD సిమ్టమ్స్ ఉన్న వాళ్ళకి, ఆ ప్రాబ్లం ఉన్న వాళ్ళకే కాదు, ఫిజికల్ అండ్ మెంటల్ డెవలప్మెంట్ వాళ్ళకు కూడా ఇది ఉపయోగపడుతుంది. సో ఇది పిల్లలకి పుట్టిన 2వ రోజు నుంచి 16 సంవత్సరాల వరకు ఈ ప్రోడక్ట్ అనేది తీసుకోవచ్చు. కానీ ఎంత క్వాంటిటీ తీసుకోవాలి, ఎలా వాడాలి అనేది డాక్టర్ పర్యవేక్షణలో తీసుకుంటేనే చాలా మంచిది. సో మీకు కనుక ఈ ప్రోడక్ట్ కావాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న కాంటాక్ట్ నెంబర్స్కి కాల్ చేయండి. అలాగే డాక్టర్ గారితో మాట్లాడాలన్నా కూడా, సో మన బ్రాంచెస్ వచ్చేసి హైదరాబాద్, బెంగళూరు అండ్ వైజాగ్లో కూడా ఉన్నాయి. మీరు హాస్పిటల్ కూడా విజిట్ చేసి డాక్టర్ గారితో మాట్లాడి ఈ ప్రోడక్ట్ గురించి తెలుసుకోవాలనుకుంటే తెలుసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ. నమస్తే. నమస్తే.